వచ్చి ఉన్నారు. మరి సమయంలో దేవుని చేత బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులను మనకి దేవ సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానాన్ని తెలియపడతాం. ఈ మెగా క్రిస్మస్ ఆరాధన చాలా చక్కగా జరుగుతుంది. నేను వచ్చి దాదాపు గంటన్నర అవుతుంది. మంచిది. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా త్వరగా ముగిస్తాను. మీకు ఇంకా నాటికలు ఉన్నట్లున్నాయి, పాటలు బాగా పాడుతున్నారు, బాంబులు కూడా కొన్ని మిగిలిపోయినట్లున్నాయి. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. అది కొంతసేపు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని కథలు కూడా చెప్తాను, బాగుంటాయి. మీరు చేతులు కట్టుకొని దూరం నుండి ఉంటున్న యవనస్తులు కూడా ఇప్పుడేదో వాక్యం అనగానే పట్టేశాడు మైకు, ఇది అయిపోయిన తర్వాత ఇది గొంతు అయిపోయాక మళ్ళీ వద్దాం అని అనుకో అవసరం లేదు. మీరు కూడా వినదగ్గ మాటలే చెప్తారు. మీకు ఎక్కడైనా మధ్యలో చిరాకు అనిపిస్తే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి మీకు చిరాకు అనిపించింది, ఎందుకంటే మీకు అవసరమైన మాటలే నేను చెప్తాను. ముగ్గురు సర్దార్లు సింగపూర్ వెళ్ళారండి. సింగపూర్ అంటే ఒక పెద్ద దేశం. పెద్ద దేశం అంటే సైజులో కాదు, డబ్బులో బాగా సంపన్నులు ఉండే దేశం. 100 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయంట. నేను వెళ్ళాను ఆ దేశం 2006లో. ఒక దగ్గరికి వెళ్తే అక్కడ అన్నీ కూడా ఆకాశం కంటే బిల్డింగ్లు కనబడుతున్నాయి. వాడు ఒక కథ చెప్పారు. అరే కథ అయినా వింట ఈడు ప్రసంగం చెప్తాను. మరి కథ ఏంటంటే మీకోసం చెప్తున్నాను కథ. ముగ్గురు సర్దార్లు మంచి స్నేహితులు అన్నమాట. ముగ్గురు కూడా 100 అంతస్తుల హోటల్లో దిగడానికి వెళ్ళారు. 100 అంతస్తుల రూమ్ ఉంది. 10 తర్వాత కానీ నైట్ వస్తే లిఫ్ట్ పనిచేయదు. లిఫ్ట్ అంటే ఇలా బటన్ కానీ పైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మెట్లు ఎక్కువ 100 అంతస్తులు అంటే ఎక్కడెక్కుతారు? 3 అంతస్తులు ఎక్కలేకపోతున్నాం, మోకాలు నొప్పులు అరిగిపోతున్నాయి మోకాలు కదా. సరే 100 అంతస్తులో వాళ్ళు దిగారంట. 100 అంతస్తుకి వెళ్ళిన తర్వాత అంతా చూసారు, అందంగా ఉంది. ఊరంతా తిరిగి వచ్చి ఆ రోజు రాత్రి 10:30కి వచ్చారంట. అప్పుడు గుర్తొచ్చింది ఏమన్నాళ్ళకి, లిఫ్ట్ పనిచేయదు, 100 అంతస్తులు మెట్లు ఎక్కాలని. ముగ్గురు కాళ్ళు ఈడ్చుకొని మెట్లు ఎక్కుతున్నారంట. 50 అంతస్తుకి వచ్చినప్పటికల్లా ఒకడు అన్నాడంట, అరే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది అన్నాడంట. మిగతా ఇద్దరు అడిగారు, ఏం గుర్తొచ్చిందిరా? హలో ఏం గుర్తొచ్చింది మాకు చెప్పురా బాబు అన్నారు. వీడు అన్నాడు, అబ్బాయి చెప్పను, 100 అంతస్తుకి వెళ్ళిపోయిన తర్వాతే చెప్తాను అన్నాడంట. 100 అంతస్తుకి ఊరు బాబు ఊర్లేరు బాబు, ఇప్పటికే మెట్లు ఎక్కలేకపోతున్నాను, చాలా కష్టపడి 100 అంతస్తు వాళ్ళ రూమ్కి వచ్చాక ఒరే ఏదో గుర్తొచ్చింది అన్నావు కదా చెప్పురా బాబు అంటే అప్పుడు చెప్పాడంట, రూమ్ తాళాలు మర్చిపోయేవాడిని. అప్పుడు వాళ్ళు అన్నారంటే, ఒరే ఊరుకుడిలాగా ఉన్నావు, 50 అంతస్తుకి వచ్చినవాడు చెప్తే కింద తెచ్చుకుందాం కదా అని. లేదు లేదు ముగ్గురు కిందకి వెళ్ళిపోయి తెచ్చేసుకుందాం, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి కదా రిసెప్షన్ దగ్గర అని ముగ్గురు కిందకి దిగుతుంటే మధ్యలో ఒకడు ఉన్నాడంట, ఇంకొకడు ఉన్నాడు కదా రెండోవాడు అన్నాడంట, అరే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది అన్నాడంట. చెప్పరా బాబు ఇప్పుడు చెప్పను, కిందకి వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాక చెప్తాను అన్నాడంట. గ్రౌండ్ ఫ్లోర్కి ఎలాగైతే కాళ్ళు ఇడ్చుకొని వచ్చారు. చెప్పరా బాబు ఏం గుర్తొచ్చిందంటే అప్పుడు చెప్పాడంట, తాళాలు నా జోబీలోనూ ఉన్నాయిరా అన్నాడంట. వీడికి ఇంకొకటే అయిపోయాడు. చాలా కోపం వచ్చింది. ఏం చేస్తాడు బాబు, తప్పగా మరలా ముగ్గురు కలిపి మళ్ళీ ప్రయాణం మొదలెట్టారు. ఎక్కడికి? 100 అంతస్తుకి. కాళ్ళు ఈడ్చుకొని మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి. అప్పటికే కష్టపడి 50 అంతస్తుకి వచ్చాక ఇంకోటి మిగిలిపోయాడు కదా. ఆడు అన్నాడంటే, నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది అన్నాడంటే. వీళ్ళిద్దరు అన్నారు, నువ్వు మాకు చెప్పవు కదరా అంటే, చెప్పను, అందుకే మీ ఫ్రెండ్ అయ్యాను కదా, 100 అంతస్తుకి వెళ్ళాకే చెప్తాను అన్నాడు. సరే చాలా కష్టపడి 100 అంతస్తుకి వెళ్ళాక చచ్చిపోయేటట్లు ఉన్నారు, కింద పడిపోయి. నాయన ఒరే నీకేం గుర్తొచ్చింది చెప్పరా అంటే అప్పుడు చెప్పాడంటే, మనం ఎక్కాల్సిన బిల్డింగ్ ఇది కాదురా పక్కన అన్నాడు. అలాగా కథ అయిపోయింది. ఇలా కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళాక అనవసరంగా వచ్చారో బాబు ఇక్కడికి, అదైపోయి నేరపోయి వెళ్ళాం అక్కడికి అని అనుకుంటారు కదా. కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతుంటారు అర్ధరాత్రి పని ఉన్నట్టు. అర్ధరాత్రి
రాత్రి 12 గంటలకు 1 గంటలకు కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తారు. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు లేట్గా వస్తారు కాలేజీకి. నేను కాలేజీ ప్రిన్సిపల్ కదా, ఇంజనీరింగ్ కలిసి అడుగుతాను, ఎరా బాబు బాగున్నావా, నిజం చెప్పి అబద్ధం ఆడకుండా చెప్పే కళ్ళేవు అలాగే అయిపోయి, రాత్రి లాస్ట్ షోకి వెళ్ళాము సార్. ఆహా బాగుందా, ఏం బాగుంది సార్, అనవసరంగా వెళ్ళాము సార్, కొన్ని సినిమా ఏం బాగాలేదు సార్ ఆ సినిమా అంటారు. కొంతమంది సినిమాకి వెళ్ళి బాధపడతారు, ఎందుకంటే సంతోషం వచ్చేస్తుందని సినిమాకి వెళ్ళిపోతారు సరదా కుర్రోళ్ళు చాలా మంది. ఈ మధ్య ఒక ఫేమస్ సినిమా వచ్చింది, దాని పేరు బాహుబలి. ఏంటి ఇలాంటివి కూడా చెప్తాడు అనుకుంటున్నారు కదా, మరి చెప్తాను, అందుకే పిలిచాను నన్ను. బాహుబలిలో ఒక హీరోయిన్ ఉంది, ఆ పేరు తమన్నా. ఆహా నీకు ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారు కదా, అందుకే కుర్రోళ్ళు కూడా ఏంటంటారా బాబు వెళ్ళిపోకుండా ఇవే చెప్తానంటాను నేను. రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతే రెండు వెనక్కి. ఈ తమన్నా మొదట ఒక తెలుగు సినిమాలో వేసింది 2007లో, దీనికంటే సూపర్ హిట్ అయింది, ప్రతి ఒక్కటి నోటంట. దాని పేరు ఏంటి పేరు తెలుసా, సినిమా పేరు హ్యాపీ డేస్. గుర్తుందో లేదో మీకు? అమ్మాయి ఈ పిల్ల కూడా గుర్తుందంట, పుట్టిందో లేదో కానీ 2007లో. మీరు సినిమాలు చూసే బ్యాచ్లాగా ఉంది వీళ్ళందరూ. ఫోన్లే వినండి జాగ్రత్తగా. 2007లో హ్యాపీ డేస్ సినిమా చూసేవా సార్ అని నన్ను అడిగాడు. నా దగ్గర పని చేసేవాడు అప్పుడు పనోడు. చూడలేదురా అన్నాను. అయితే మీరు వేస్ట్ సార్ అన్నాడు. ఏడు సినిమా చూడకపోతే వేస్తే నేను ఎంత చదువుకోని అనుకున్నాను. ఏరా ఎందుకన్నాను, సార్ 3 గంటల సేపు సార్ కాలేజీ రోజులన్నీ గుర్తొచ్చేస్తాయి సార్, మీకు ఎంత ఆనందం సార్ అన్నాడు. అదేట్రా 3 గంటల తర్వాత అన్నాను. తర్వాత మామూలే సార్ అంటున్నాడు. మరి అది ఎలాగవుతుందిరా? లేదు లేదు సార్ అది చూస్తే ఎంత బాగుంటుంది నేను అన్నాను. రే 3 గంటలు అడుక్కొని అద్దెకి తెచ్చుకోవాలి ఆనందం అంటే. భగవంతుడు మనిషిని చేసాక అనుక్షణం మనిషి ఆనందంగా బతకాలి, అది బతుకంటే. అంతే తప్ప 3 గంటల ఆనందం కొట్టి బయటకు వచ్చిన తర్వాత ఏడుపుతానంటే ఎలాగవుద్ది? ఏదో మాట్లాడాను. ఓ 10 రోజుల తర్వాత నేను పనిచేస్తున్న కాలేజీకి తమన్నా వచ్చింది, ఆ హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వస్తే ఇలా చాలా మంది పిల్లలందరితో మాట్లాడడానికి ఆ కాలేజ్ యాజమాన్యం ఒక మీటింగ్ పెట్టారు. నేను కూడా అమ్మాయికి చూద్దామని వెళ్ళాను. వీడు చెప్పాడు కదా మరి మా దగ్గర పనిచేసినోడు ఎలా ఉంటుందో చూద్దాంలే అని వెళ్ళాను. నేను జీన్ ప్యాంట్ వేసుకొని బనీన్ వేసుకొని వచ్చింది ఆడు. సరే కింద నిలబడి చూస్తుంటే పైన ఉన్న మా డైరెక్టర్ అన్నాడు, స్టీఫెన్ నువ్వు కూడా పైకి స్టేజ్ మీదకి రా అన్నాడు. చాలా ఎత్తు అది బాల్కనీలో. సరేలే దగ్గరుండి చూద్దామని వెళ్ళాను. చాలా ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలు. పిల్లలు ఏం ప్రశ్నలు అడుగుతారు, నీకు ఇష్టమైన కూర ఏంటి, రంగు ఏంటి, ఉప్పు ఏంటి, కారం ఏంటి అని అడిగేస్తున్నారు. ఇప్పుడు ఊరికి చెప్పేస్తుంది. ఆవిడకి తెలుగు రాదు సరిగ్గా, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఈ మధ్య ఎక్కడో చూశాను ఇంటర్వ్యూలో. అప్పుడు నా పక్కన నిలబడి ఉంది, కొంచెం ఖాళీ ఉంది. ఆవిడ తెలుగు సరిగ్గా మాట్లాడలేదు. అలా డబ్బింగ్లో తెలుగు నేర్చుకొని మాట్లాడేది ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం ఎక్కువ సినిమాలు చేసిందేమో, వచ్చేసింది తెలుగు అంతా కూడా. అప్పుడు ఆమెతో నేను కొంచెం మాట్లాడాను. ఆమెను మామూలుగా అడిగాను, మంచి పేరు పెట్టారమ్మాయి, హ్యాపీ డేస్ అని పనికిమాల పేర్లన్నీ విన్నాను, ప్రేమ అంటే ఇదేనా అంటాడు ఒకడు, ఇది కాదురా నీకు కూడా అంటాడు. అలా పిచ్చి పిచ్చి పేర్లన్నీ విన్నాను, కానీ హ్యాపీ డేస్ అన్న పేరు చాలా బాగా పెట్టారు మీరు, ఏంటి అసలు కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు అమ్మాయి చెప్పింది నాకు, కారణం ఏంటంటేనండి, హ్యాపీ డేస్ అన్న సినిమాలు అంతా కాలేజ్ రోజులో చూపించాం, కుర్రాళ్ళందరూ వినండి. అంత మరి కాలేజ్ అంటే ఎలా ఉంటుంది, మీరు ప్రొఫెసరే కదా, టీచర్ గారు మీకు తెలుసు కదా, మరి అలాంటి జాలీ లైఫ్ చూపించావు అన్నది. నేను అన్నాను, మంచి పేరెట్టావు కానీ కరెక్ట్గా నువ్వు నా మొహం వైపు చూసి చెప్పాలి ఈ జవాబు అన్నాను. చెప్పండి అన్నది. అంటే ఆమెను అడిగాను నేను, హ్యాపీనెస్ అంటే ఏమని నువ్వు నిర్వచనం ఇస్తావో నిర్వచనం ఇయ్యి అన్నాను. కెన్ యూ డిఫైన్ హ్యాపీనెస్ ఇంగ్లీష్లో అడిగాను నేను అన్నది. ఆమె విచిత్రమైన జవాబు ఇచ్చింది. ఆమె హీరోయిన్ కదా, చాలా ఫేమస్. ఆమె ఏమన్నదో తెలుసా, బెస్ట్ గారండి నిజంగా చెప్తాను నేను, మీరు నిజం చెప్పమన్నారని, హ్యాపీనెస్ అన్నది సినిమాల్లో షికారుల్లో ఉండదండి, హ్యాపీనెస్ అన్నది రిలేషన్షిప్స్లో ఉంటుందండి, సంబంధాల్లో ఉంటుందండి అంది. ఆహా, చిన్నమైన భలే అద్భుతమైన జవాబు ఇచ్చిందని అనుకొని నేను అడిగాను. సరే పోనీ హ్యాపీనెస్ అన్న సినిమా పేరు పెట్టారు కదా, నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు, నా జీవితంలో ఎప్పుడు సినిమా హాల్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు నేను. అవునా అంది. అవును, కానీ మీ సినిమా ఎందుకో చూడాలనిపిస్తుంది, మీ సినిమా చూశాననుకో, నువ్వు చెప్పిన హ్యాపీనెస్ గ్యారంటీ ఇస్తావా అంటే, మీ పిల్లల్ని అడగండి నాకేం తెలుసని స్టేజ్ దిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఆవిడ దగ్గర జవాబు లేదు. హ్యాపీ డేస్ సినిమాలో నటించవచ్చు, లేకపోతే సినిమాలు చూడొచ్చు, కానీ ఆనందం అన్నది మనిషి ఆకాంక్షించే ఒక బలమైన కోరిక. సంతోషంగా ఉండాలి. అందుకే టీవీ ఛానల్స్ ఏవి ఎక్కువ చూస్తారని ఒక సర్వే చేస్తే, జెమినీ కామెడీ. ఏంటి జెమినీ కామెడీ? జోకులు ఒకటే వస్తాయి అందులోని.
అలాంటి జోకులు వచ్చేసి చూస్తే కొద్దిగా నవ్వేసుకుందాం. తమ్ముళ్ళు చెల్లాయిలు జాగ్రత్తగా ఏనండి ఈ మాట. నవ్వు నోటి మీద ఉంటది, ఆనందం హృదయంలో ఉంటది. నవ్వు నోటిలో కనిపిస్తుంది, ఈయన ఎవడైనా నవ్వుతాడు, కానీ ఆనందం అన్నది లోపల ఉంటది. బయటికి నవ్వుతా కనబడేవాడల్లా ఆనందంగా ఉన్నట్లు కాదు. ఒకడికి సంతోషం లేక చాలా బాధతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారండి సంతోషంకి ఏమైనా మాత్ర ఉంటే ఇవ్వండి అని. సంతోషంకి ఏం మాత్రం ఉంటది? జ్వరానికి మాత్రం ఉంటది, వాంతులకు మాత్రం ఉంటది, విరోచనాలకు మాత్రం ఉంటది కావాలంటే. ఇదే అడుగుతున్నాడు, సంతోషానికి మాత్రం అడుగుతున్నాడంట. అప్పుడు ఆ డాక్టర్ గారు ఎడబడ పైనుండి కింద దాకా చూశారు. బాబు సంతోషానికి మాత్రమే ఉండదు, కానీ నీకు ఒక సలహా ఇస్తానరా. మన ఊరికి సర్కస్ వచ్చింది, సర్కస్కి వెళ్ళామంటే 10 రూపాయలు టికెట్ అంతే. అందులో ఒక బఫూన్ గారు ఉంటాడు, తెగ నవ్వించేస్తున్నాడు జనాలందరినీ కూడా. మొన్న వెళ్ళాం భార్య భర్తలు, మేము అందరం పిల్లలు తీసుకొని 3 గంటలు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆడు రాగానే ఇంకా ఊరంతా గోలైపోతుంది, సర్కస్ పెండాలంతా. ఓ తెగ నవ్వించేస్తున్నాడు. నాకు తెలిసి నువ్వు ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్ళరా అన్నాడంట. ఆవిడ ఆడనంట, త్వరగా ఇస్తే మందు టైం అయిపోతుంది, ఎందుకంటే ఆ సర్కస్ లో నటించింది నేనే, వెళ్ళి మళ్ళీ నటించాలన్నాడంట. ఎందుకంటే అందులో బఫూన్ కింద నటిస్తుంది ఈడేనంట. పాపం నటించచ్చు బయటికి. అందుకే గజాల అని ఒక హీరోయిన్ ఉండేది, ఆ పేరు అందరికీ తెలుసు. ఒకరోజు పేపర్లో ఆమె బొమ్మ చూస్తే విచిత్రంగా కనిపించింది. పేపర్లో బొమ్మ ఎందుకు వేస్తారు? ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకపోతే ఏదైనా సాధిస్తే వేస్తారు. కానీ అక్కడ ఏమి రాస్తుందంటే గజాల ఆత్మహత్య యత్నం అని ఉంది. చచ్చిపోతాం అనుకుందంట ఆమె. దాని తర్వాత 10 రోజులకి నా స్నేహితుడు ఒకడు ఆమెను కలిశాడు. దానికి ముందు కథ చెప్తున్నాడు. నేను అడిగాను, ఆమెతో మాట్లాడుతూ ఉంటాం. విచిత్రమైన జవాబు ఇచ్చింది. ఏమన్నదంటే, నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు అన్నదంట. ఈ మాట మరలా చెప్తాను వినంటే, మీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. ఈ 2 మాటలకి చాలా తేడా ఉంది, చాలా అర్థం ఉంది. మీరందరూ నన్ను చూస్తున్నారుగా, ఒక విధంగా చూస్తున్నారు నన్ను. నేనేంటో నాకు తెలుసు. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు చెప్తాడు ఆ మాట. ఈ మాటలు వింటున్నాడు ఎవడైనా చెప్పగలడు. ఈ ప్రపంచానికి తెలిసిన నేను వేరు, నేనేంటో నాకు తెలిసిన నేను వేరు. బయటికి బాగా కనిపించచ్చు. మరొక హీరో ఉన్నాడు, అందరూ హీరోయిన్ల కోసం చెప్పానుగా. ఈ హీరో పేరు షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ హిందీ యాక్టర్ అంటే అందరికి బాగా తెలుసు. 2002వ సంవత్సరంలో BBC అన్న టీవీ కార్యక్రమంలో షారూక్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కరణ్ థాపర్ చాలా కోటీశ్వరుడు, ఇంటర్వ్యూ చేసేవాడు కూడా. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే చాలా లక్షల డబ్బు వస్తుంది. చాలా ప్రశ్నలు అడిగి ఆఖరి ప్రశ్న ఏమడిగాడో తెలుసా? షారూక్ ఖాన్ అంటే ఎవడు అని అడిగితే రకరకాల జవాబులు చెప్తారు మనుషులు. మంచి యాక్టర్ అని, ఈ మధ్య IPL లో కల్కట్టా నైట్ రైడర్స్ ఏ ఫ్రాంచైజీ అని, బాగా డబ్బున్నోడని, మంచి యాక్టర్ అని చెప్తారు. కానీ అతను ఏమడిగాడో తెలుసా? షారూక్ ఖాన్ అంటే ఎవడో నువ్వే చెప్పన్నాడు. హూ ఇస్ షారూక్ ఖాన్? ఇలా కెమెరా దగ్గరికి వెళ్తే కళ్ళు నిండా నీరు, కళ్ళు మూసుకుంటే నీరు కారుతాయి. ఆ మధ్యలో ఏం చెప్పాడు తెలుసా? షారూక్ ఒంటరి వాడు అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. అతనన్న జవాబు అతని నోటితో, షారూక్ ఖాన్ ఒంటరి వాడు. ఎలాగవుతాడు ఒంటరి వాడు? భార్య బిడ్డలు ఉన్నారు అతనికి, వేల మంది అభిమానులు ఉన్నారు, కోట్ల ఆస్తి ఉంది, చాలా ఆనందంగా ఉండే మనిషి. అది ప్రపంచానికి తెలిసిన అతను. అదే అతని గురించి అతను ఏమంటున్నాడంటే, నేను ఒంటరి వాడిని. ఎందుకంటే 10 నిమిషాలు నువ్వు ఖాళీగా కూర్చో, తెలియని బాధ, తెలియని వేదన, ఏదో లాంటి భయం, ఒకలాంటి భయం. ఈరోజు మనిషికి ఉన్నది ఏంటంటే, అదే చాలా సంపాదించాం మనం ఈ భూమి మీద, కావలసినంత ఆస్తి సంపాదిస్తున్నారు, డబ్బుకు విలువ లేదు ఈ రోజున. అన్నీ ఉన్నాయి మనిషికి. ఆకాశంలో పక్షిని చూసి అనుకున్నాడంట పక్షిలాగా ఎగరాలని, విమానంలో ఎగురుతున్నాడు. సముద్రంలో చేపను చూసి అనుకున్నాడంట అట్లా వేదాలని. కింద నుండి వెళ్ళిపోతున్నాడు సబ్మెరైన్లో. ఈ మధ్య ఒక ఇంజనీర్ని అడిగాను, మీరు సబ్మెరైన్లో వెళ్తారు కదా, ఎంత దూరంలో వెళ్తుందంటే, భూమికి సముద్రం నుండి కొన్ని కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోయి అక్కడ నుండి దాక్కొని వెళ్తారట. అబ్బా ఎంత జ్ఞానం అండి. అందుకే మనిషి కోసం అన్నారు, మనిషి ఏనుగులంత బరువులు ఎత్తలేడంట, గుర్రం అంత వేగంగా పరిగెత్తలేడంట. ఈ రెండింటికి మించిన బలమైన యంత్రాలను మాత్రం తయారు చేయగలడంట. అంత జ్ఞానం మనిషికి ఉంది. అన్ని సంపాదించావు కానీ అన్నీ ఉన్నా
అల్లు నోట్లో సడన్నట్లు సంతోషం మాత్రం లేదు, మనిషికి తృప్తి లేదు. డబ్బు ఎన్ని కావాలంటే అంత సంపాదించండి కానీ తృప్తి రాదు. అందుకే బిల్ గేట్స్ అన్న కోటీశ్వరుడు ఉన్నాడు. అతని డబ్బు రోజు ₹1,00,00,000 పంచారనుకో 500 సంవత్సరాలు పంచొచ్చంట. చెప్పండి, రోజు ₹1,00,00,000 పంచితే 500 సంవత్సరాలు పంచొచ్చంట. అతని డబ్బు అంతా ₹10 నోట్లలోకి మార్చేస్తే 6 అడుగులు పొడుగు 4 అడుగులు వెడల్పు చెప్పిన చంద్రమండలానికి, అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు. ఆ చంద్రుడికి 2 తలదిండ్లు వేయచ్చంట, అంత ఎత్తు. ఒకసారి ఆలోచించండి. అంత డబ్బు సంపాదించిన ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే రాంది తృప్తి అన్నాడు. నాకు వద్దురా బాబు అంటే వస్తుందంట డబ్బు, కావాలంటే రాదంటే ఏంటి? తృప్తి. మనిషికి ఏమి లేదు, తృప్తి లేదు. మనిషికి ఏమి లేదు, ఆనందం సంతోషం లేదు. మనిషికి ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. హాయిగా నిద్రపోరా బాబు అంటే నిద్ర పట్టట్లేదు చాలా మందికి. ఒకలాంటి భయం. స్నేహితులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. భయానికే నేనంటే భయం అన్నాడు ఒకడు. ఎవడో హిట్లర్ ఏమన్నాడు? భయానికి ఆడంటే భయం అంట. మెగాస్టార్ సినిమా తీసాడు కదా, అందులో అదే డైలాగ్ వేసాడని చెప్పాడు ఎవడో. భయానికే నేనంటే భయం అంట. కానీ 1945వ సంవత్సరం ఏప్రిల్ 35వ తేదీన శత్రువులు రష్యా వాళ్ళు వచ్చి పట్టుకుంటారని తన తుపాకీతో తానే కాల్చుకొని భయంతో చచ్చిపోయాడు. మనిషికి రకరకాల భయాలు ఉన్నాయి ఈ రోజున. పావంటే భయం, కొంతమందికి బొద్దింకలన్నా భయమే. అన్ని భయాలకి మించిన భయం ఏంటో తెలుసా? చావు అన్న భయం, మరణం అన్న భయం, చచ్చిపోతే ఏమైపోతానో అన్న భయం. అందుకే మన దేశస్తులు ఈ ప్రార్థన చేశారేంటి? అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలని ఆ ప్రార్థన ముగిస్తూ చివరి అంకంలో అంటున్నారు, మృత్యోర్మ అమృతంగమయ. మృత్యు భయము నన్ను వేధిస్తుంది, జీవం ఎక్కడ? మొదట పాడాడు, అసత్యములో ఉన్నాను, సత్యం ఎక్కడ? అంధకారంలో ఉన్నాను, వెలుగు ఎక్కడ? అంత అబద్ధమైన బతుకు, బయట కనిపించే బతుకు నాది కాదు. బయటికి నటిస్తున్నాను నా జీవితం. లోపల లేదు ఆనందం, లోపల లేదు తృప్తి. ఎందుకో మరణం అంటే భయం. అసలు మరణానికి కారణమేంటి? మరణం వల్లది భూలోకానికి ఎలాగొచ్చింది? మరణం అంటే మనిషి ఎందుకంత భయపడతాడు? చాలా మందికి రాత్రులు మరణం గురించి మాట్లాడితే భయం. చావంటే ఎందుకు భయం మనిషికి? బైబిల్ ఈ విధంగా చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. రోమ 6:23లో పాపము, మనిషి చేసిన పాపము మనిషి జీవితంలోనికి భయాన్ని తీసుకొని వచ్చిందండి. నీ లోపల భయానికి కారణం నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పులు నీ మీద నిందారోపణ చేస్తున్నాయి. 2004వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ ఇలాంటి క్రిస్మస్ లో మాట్లాడడానికి వెళ్తున్నాను. 11 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. క్రిస్మస్ టైం అయిపోతుంది, సోఫాలో పేపర్ తెరిచి ఉంది, నా మనసు నా మాట వినదు అని రాస్తుంది. చదివాను, ఏంటబ్బా ఇది అని. అంకిత అనే హీరోయిన్ మారిషస్ అనే అందమైన ద్వీపానికి వెళ్ళింది షూటింగ్ కి. నేను ఈ మధ్య అక్కడ వరకు వెళ్ళాను. ఆఫ్రికా కింద ఉంటది ఒక అందమైన ద్వీపం, హెవెన్ ఆన్ ఎర్త్ అంటారు. భూమి మీద ఉన్న పరలోకం, పూల తోటలు, ఓ ఎంత చక్కని సముద్ర తీరాలు, చాలా అందంగా ఉంటది. అయితే అక్కడికి వెళ్ళిన ఆమె ఆ హోటల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి చచ్చిపోదాం అనుకుంది. ఆ విలేకరు అడుగుతున్నాడు, 9వ పేజీలో రాస్తుంది, 2004వ సంవత్సరం డిసెంబర్ 14 ఈనాడు పత్రిక మీకు దొరికితే చదవండి, 9వ పేజీలో ఉండే ఇంటర్వ్యూ అది. ఆఖరి ప్రశ్న అడిగాడు, స్లీపింగ్ టాబ్లెట్స్ నీకు ఎక్కడివి, ఎక్కడి నుండి పట్టుకెళ్ళావు? భారతదేశం నుండి పట్టుకెళ్ళావా? ఆ దేశంలో కొనుక్కున్నావా? ఎక్కడవి నువ్వు చచ్చిపోవడానికి మింగేసిన స్లీపింగ్ టాబ్లెట్స్? ఆ మంది నాకు రాత్రులు నిద్ర పట్టదని భారతదేశంలో ఉండగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారండి, నేను హీరోయిన్లే, కోట్లు ఆస్తుంది, కానీ నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదండి, నాకు ఏదైనా మందు ఇవ్వండి. చీటీ రాసి ఇచ్చారు, నిద్ర మాత్రల చీటీ. ఆ నిద్ర మాత్రలు తీసుకొని రోజుకి 2 మింగి పడుకుంటాను. ఆ రోజు 40 మింగాను, చచ్చిపోబోయాను, బతికించారు ఎవరో వచ్చి. నేను అనుకున్నాను,
మీ దగ్గరలో ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళండి. బిచ్చగాడు ఒంటి మీద గుడ్డ కూడా లేకపోయినా, దుప్పటి లేకపోయినా చలిలో హాయిగా గురక పెట్టి నిద్రపోతాడు. రిక్షా కూడా హాయిగా నిద్రపోతాడండి రిక్షాలో కూర్చొని. 7 స్టార్ హోటల్లో పేకల దాకా తిన్న ఒక హీరోయిన్ కి నిద్ర మాత్రలు అవసరమైనవి. ఆశ్చర్యం కదా. ఎందుకు? కళ్ళు మూసుకుంటే చేసిన తప్పులు ఎంత బాగా కనబడతాయి కాబట్టి. కళ్ళు మూసుకుంటే అయ్యో నేను చేసిన తప్పులు నన్ను బాధించిన ఈ మరణ వేదన కంటే చచ్చిపోవడం మంచిది అనుకుంటున్నాడు. కానీ చావు అంటే ఇంకా భయం ఎందుకంటే మానవుడి లోపల ఉన్న ఆత్మ, దానికి చావు లేదు. నీ శరీరం ఇక్కడ ఉండిపోతే తమ్ముడు చెల్లి పెద్ద మీద కాల్ చేస్తారు, కొయ్యి తీసుకెళ్తారు. కానీ నీ లోపల ఉన్న ఆత్మకి చావు లేదు. నిత్యత్వంలో అయితే మోక్షానికి వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే నువ్వు కాలుతూనే ఉంటావు. కానీ చచ్చిపోవు. అమ్మాతికేనండి భయం మనిషికి. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం. స్నేహితులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఉండేది పరలోకంలో. ఆయన పరిశుద్ధుడు. దేవుడు అనేవాడినైనా పిలవాలంటే ఆయనలో పాపం ఉండకూడదు. ఆయన పుణ్యాత్ముడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అయితే ఈ పాపాత్ముడు ఆ పుణ్యాత్ముడు చేరుకోవడం సాధ్యమేనా? ఎలా చేరుకోగలడు ఈ పాపాత్ముడు? సాధ్యం కాదండి. అపవిత్రత పవిత్రత కలిపి ఉంటారు కవదు. నా ముందు చాలా మంది తల్లులు ఉన్నారు. ఏమన్నా ఒక ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీ ఇంట్లో చాలా మంది చిన్న పిల్లలు ఉంటుంటారు. వీళ్ళంతా సూపర్గా తడిగుడ్డెట్టి తుడుచుకొని మీ మంచానికి కొత్త బెడ్షీట్ దుప్పటేసో కొత్త దుప్పటి, మీ అబ్బాయి బాడ్లోని ఫ్యాన్లోని దొర్లేసి మురుగుతో పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చేసి మంచం ఎక్కుతానంటే ఎక్కడిస్తావా? ఎక్కడవే మీ కొడుకైనా. ఎందుకు? అది పవిత్రంగా ఉంది. ఒక అపవిత్రమైన పాదాలు లోపలికి రావడానికి అవదు. కొడుకైనా సరే అలాగని ఇంట్లో పంపరే పెరట్లో పెట్టి తాను చేయించి శుద్ధి చేసి లోపలికి తెస్తావు కదా. స్నేహితులారా, మానవుడికి ఉన్న సమస్య పాపము. ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేశాడు ఆ పుణ్యాత్ముడు చేరుకోవాలని. ఒక్కొక్క ప్రయత్నానికి ఒక్కొక్క మతం అని పేరు పెట్టాం మనం. ఒక ప్రయత్నం చేశారు ఒకరు, దాన్ని ఒక మతం అన్నాం. వేరో ప్రయత్నం చేసావు. మోక్షానికి చేరుకోవడానికి మానవుడు చేసిన ప్రయత్నాలే మతం అంటే. కానీ విఫలమైపోయింది. అందుకే దేవాది దేవుడు అనుకున్నాడు, ఏ పాపమైతే భయానికి కారణమో, ఏ పాపమైతే మరణానికి కారణమో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని ఆ దేవాది దేవుడే సంకల్పించాడు. అందుకే ఆ కథ ప్రారంభమవుతుంది. నిజ సంఘటన. కన్య మరియ ఉన్నది అక్కడ. ఆమెకి వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది. యూదా సంస్కృతిలో మొదట ప్రదానం చేయబడుతుంది. దాదాపు సంవత్సరం కాలం ఉంచుతారంట అట్లా ఖాళీగా. పురుషుడి లోపు ఒక గృహాన్ని కడతాడని చెప్తారు. వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి వీలు లేదు. ఎవరి పవిత్రతను వాళ్ళు కాపాడుకోవాలి. ఆ విధంగా పవిత్ర కన్య తన వివాహం గురించి కనిపెడుతూ ఉండగా గాబ్రియేలు దేవదూత అక్కడికి వచ్చాడు. వచ్చి చెప్పిన మొదటి మాట, ఓ శుభవచనం నీకు చెప్పబోతున్నాను. ఓ ఏంటి శుభం అని ఆలోచించుకుంటుండగా మొట్టమొదటి మాట, రక్షకుడు జన్మ గురుడి ఇంకా ప్రకటించక ముందే చెప్పిన మొదటి మాట, మరియా భయపడకము. ఎందుకంటే మానవుడుకున్న సమస్య భయము. మరో ప్రక్క యోసేపు భయపడిపోతున్నాడు. అయ్యో నా భార్య గర్భవతి అయిందంట, ఎలాగ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ లోపు దేవుడి దూత మరలా వచ్చాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి భయపడద్దు, మరలా భయపడద్దు అంటున్నాడు. రక్షకుడు జన్మించగానే గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. ఈ లోపు ప్రకాశమైన వెలుగు వచ్చింది. మరలా దేవుని దూత చెప్తూ ఉన్నాడు, ఓ భయపడకండి, మరలా భయపడద్దు అంటున్నాడు. 3 సంఘటనలు దేవదూత ప్రత్యక్షమైంది. క్రిస్మస్ సీన్ లో ఉన్న ఆ 3 వ్యక్తులకు దేవుని దూత కనబడగానే చెప్పిన మొదటి వ్యక్తి భయపడద్దు. ఎందుకంటే మానవుడు దగదగ భయపడుతున్నాడు. ఎంత సంపాదిస్తే అంత భయం పెరుగుతుంది. ఎందుకంటే ఆ భయానికి కారణం పాపము. అందుకే మత్తయి సువార్త 1:21 యోసేపు దేవుని దూత చెప్తూ ఉన్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు పాపముల నుండి విమోచించడానికి,
నీ భయానికి కారణమైన పాపం. ఆ గొర్రెలు కాపరులు అమాయకులు గొర్రెలు కాసుకుంటే ఆ దేవుని దూత అంటున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఈ ఊరిలో ఉన్న క్రైస్తవులకు శుభవార్త లేదు, ప్రపంచంలో ఫలానా జాతి వారికి శుభవార్త లేదు, ప్రజలందరికీ కలుగుపోవు శుభవార్త, మహా సంతోషకరమైన శుభవార్త. ఎందుకంటే ఏ పాపమైతే మానవుని జీవితంలో సంతోషము, శాంతి, సమాధానము, తృప్తి లేకుండా చేసిందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ దేవాది దేవుడే సంకల్పించాడు. మానవుడు జన్మతః పాపి, మానవుడు కర్మతః పాపి. పాప నుండి విమోచించడానికి ఆ విమోచకుడు, ఆ ప్రజాపతి లోక కళ్యాణార్థమై ఈ లోకానికి జన్మించినప్పుడు ఆయన కన్యకి జన్మించాడండి. ఈ ప్రపంచంలో, ఈ భూమిలో, ఈ భూమి మీద చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ కూడా ఒక కన్యకకు ఒక బిడ్డ జన్మించడం అనేది సంభవించలేదు. మరి అప్పుడెలా జరిగిందంటవేమో. అదే ప్రశ్న మరియమ్మ అడిగింది లోకాసువార్త 1వ అధ్యాయంలో, నేను పురుషుని ఎరుగున దాన్నే, ఇది ఎలా సాధ్యం? అప్పుడు ఆ దేవుని దూత దేవుని పక్షాన్ని నిలబడి అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడతాడు. నీకు ఊపిరిచ్చింది దేవుడు. నీ గుండె నీవు బిడ్డముగా ఏర్పడిన 21వ రోజు నుండి కొట్టుకోవడం మొదలవుతుందని శాస్త్రం చెబుతుంది. నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది నీ గుండె. రోజుకి సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది నీ గుండె. ఇప్పటికేది కొట్టుకుంటుంది కాబట్టి ఈ మాటలు వింటున్నా. నీకు ఊపిరిచ్చింది దేవుడు. శాస్త్రం, సైన్స్ చెప్పగలదు ఊపిరి ఎలాగొచ్చిందో? చెప్పలేదు. బైబిల్ చెప్పింది మనిషికి ఊపిరి ఎలాగొచ్చిందో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడని యెహోవా నేల బట్టి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడిని లోపల పెట్టిన ఊపిరి నీ ప్రాణం. దేవుడే ప్రాణం ఇచ్చేవాడైతే ఆ ప్రాణాన్ని ఆయన ఎలాగానే ఇవ్వగలడు. అందుకే సర్వోన్నతుని శక్తి కన్య మరియను కమ్ముకుంది. పురుషుని ప్రమేయం లేకుండా జన్మతః పాపరహితులుగా జన్మించాడు యేసు ప్రభు. మానవుడు జన్మతః పాపండి. ఎవరో చిన్నపిల్లలు కాబట్టి అల్లరి చేయమని చెప్పలేదు, చెడ్డ పనులు చేయమని మనం నేర్పలేదు, వారికి వచ్చినాయి. నా కూతురు ఉంది, 4 సంవత్సరాల వయసు. ఇప్పుడు 2.5 ఏళ్ళకే స్కూల్కి వెళ్ళేది. స్కూల్కి వెళ్ళిపోయి ఒక రోజు వచ్చింది, బ్యాగ్ చదువుతుంది నా భార్య. ఒక వాటర్ బాటిల్ ఉంది, అది తద్ద కాదు, ఎవరిదో. ఇలా తీసంది, ఏమండి ఇది ఎవరిదో వాటర్ బాటిల్, పాపం తెలియక తెలిసిందండి అంది. లోపల నుండి పరిగెత్తుకొని వచ్చంది, తెలియక తెలిసే నచ్చి తెచ్చేసానంది. ఎవరు చెప్పే దానికి అందమైన వాటర్ బాటిల్ ఉంటే ఎత్తుకొచ్చేయమ్మా అని మేము ట్రైనింగ్ ఇచ్చావా కంపెనీ అడదామని. నాకు చాలా వేల రూపాయల జీతం ఉంది, కాలేజీకి ప్రిన్సిపల్, 100 వాటర్ బాటిల్ కొనగలను. మరి ఎవరు నేర్పాడు దానికి ఆ బుద్ధి? ఆ ఆశ ఎక్కడి నుండి వచ్చింది? మానవుడు జన్మతః పాపి. అందుకే పాప విమోచకుడు, ఆ ప్రజాపతి, ఈ లోక కళ్యాణార్థమే ఉద్భవించే ఆ రక్షకుడు కన్యకి జన్మించాలి. యేసు ప్రభు కన్యకి జన్మించాడు. యజుర్వేదంలో చెప్తా ఉంటారు ఆ ప్రజాపతిని గురించి ఎలాగ ఆరాధించారో. ఓం శ్రీ కన్యా సుతాయ నమః. ఆయన కన్యకి ఉద్భవిస్తాడు, కన్యకి జన్మిస్తాడు. ఆయన స్నేహితులారా, యేసు ప్రభు కన్యకి జన్మించాడు కాబట్టి ఆయన జన్మలో పాపం లేదు. రెండవది, ఆయన క్రియల్లో పాపం లేదు. ఆయన ఒక్కడే ఈ సవాలు విసరగలిగాడు ఈ భూమి మీద, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? 2000 సంవత్సరాలు దాటిపోయిందండి. యేసు క్రీస్తులో పాపం ఉందని ఎవ్వడు నిరూపించలేకపోయాడు. ఆయన జన్మలో కానీ, ఆయన క్రియల్లో కానీ, ఆయన మాటల్లో, తలపుల్లో, చేష్టల్లో ఏ కోల చూసినా ఆయనలో ఎలాంటి పాపము లేదు. పాపరహితుడైన సనాతన ఈశాన్య భారతదేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో మాట్లాడిన మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. చికాగోలో ఆ మహాసభలో మాట్లాడి వేదిక దిగి వెళ్ళిపోతే వార్తాపత్రిక విలేకరులు వచ్చి అడిగారంట, అయ్యా యేసు ప్రభు గురించి నువ్వేదైనా ఒక మాట చెప్పంటే స్వామి వివేకానంద గారు అన్న మాట ఏంటో తెలుసా? ఈ భూమి మీద పాపము లేని వ్యక్తి అంటూ ఎవడైనా జీవించాడంటే ఆయన ఒక్క యేసు ప్రభు అని చెప్పాడు. ఆయన ఒక్క యేసు ప్రభు అని చెప్పాడు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రాలు చెప్తాం.
ఈ మాట ఎందుకు చప్పట్లు కొట్టాలంటే ఈ భూమి మీద పాపము లేనోడు ఎవడో జీవించలేదు ఎప్పుడు కూడా. అందుకే జ్ఞానదీపం అన్న పుస్తకాన్ని ఆయన రాశాడు. 453వ పేజీలో అంటాడు, యేసు క్రీస్తుని అంగీకరించాలంటే ఆయన దేవుడిగా తప్ప వేరే విధంగా అంగీకరించలేనొచ్చున్నాడు ఆయన. స్నేహితులారా, అయితే నాకేంటండి అంటావేమో, నీ పాపానికి నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? హెబ్రీ పత్రిక 9:21 బైబిల్ చెప్తుంది, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలని సామాన్యంగా చెప్పవచ్చు. ఈ లోకంలో లేదా ఈ దేశంలో ఎంతో పవిత్రంగా భావించే వేదాల్లో రాయబడిన ఒక సత్యము, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్ముని పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఒక పుణ్యాత్ముడు దానంగా ఇవ్వాలి. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలని మనకు తెలుసు కాబట్టి కొన్ని పండుగల్లో బలులు ఇస్తాం, కానీ ఆ బలులు సరిపోవే. మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఒక పుణ్యాత్ముడు, పరమ పవిత్రుడైన ఆ ప్రజాపతి, ఆ దేవుడే భూలోకానికి వచ్చి తన రక్తాన్ని దానంగా ఇవ్వాలి. ఎవరిచ్చారండి ఆ విధంగా? యేసు క్రీస్తు ప్రభు ఇచ్చాడు. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన కోరుకున్నాడు. ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఎవడు ఆయన బలవంతంగా చెప్పలేడు. అందుకే ఆయనకి ఎలాంటి తీర్పు తీర్చారు. ఈయనే తప్పు చేయలేదు, కానీ ఈయన సిలువ వేసి చెప్పండి. 3 సార్లు తీర్పు తీర్చారు. ఒక లాయర్ గారిని అడిగాను, కొంతమంది లాయర్ల సభ జరిగితే, ఎప్పుడైనా ఇలాంటి తీర్పు మీరు తీర్చారా మీ చట్టంలో, మీ చరిత్రలో? ఈ ముద్ద ఏ తప్పు చేయలేదు, ఉరి తీసి చెప్పేయండి. అయ్యయ్యో, అలాంటి తీర్పు ఎలా తీరుస్తావు? తప్పు చేయలేదంటే శిక్ష ఎలాగేస్తారండి? యేసు ప్రభుకు తీర్చారు ఆ తీర్పు. పిలాతు వల్ల న్యాయాధిపతి రాజు 3 సార్లు తీర్పు తీర్చాడు. 1వసారి ఈయనలో ఏ తప్పు లేదు, 2వసారి ఈయన మరణాన్ని తగినది ఏది చేయలేదు, 3వసారి ఈయన ఏదో కార్యం చేశాడని చెప్పేమంటారు, ఈయన ఏ తప్పు చేయలేదని 3 సార్లు తీర్పు తీర్చి కొరడాతో కొట్టి సిలువ వేసి చెప్పేయడని చట్టం జారీ చేశాడు. అలాంటి తీర్పేసు ప్రభుకు అవసరం ఎందుకో తెలుసా? ఆయన చనిపోయింది ఆయన తప్పు చేసినందుకు కాదండి, మనం తప్పు చేసినందుకు. ఆయన ఇలాంటి చోటుకి తీసుకొచ్చి ఆయన 2 చేతులు కట్టేశారు. కొరడా తీసుకున్న రోమీలు ఎలాంటి కొరడా వాడేవారో చరిత్రలో నేను చదివాను. 4 పేటలు తాడులు ఉంటాయి, ప్రతి తాడు చివర ఇనప సూదులు ఉంటాయి, మధ్యలో అక్కడక్కడ పదునైన అడవి మృగాల దుమ్ములు కట్టేవారట. ఒక్క దెబ్బ వీపున పడితే ఆ 4 మేకులు లోపల గుచ్చిపోతాయి. మిగతా మేకులు, సూదులు, ఆ దుమ్ములు మిగతా చోట్ల గాయాలు. ఒక్క దెబ్బ ఆయన వీపున పడితే సుమారుగా 12 చోట్ల గాయాలు అవుతాయట. ఒక్క దెబ్బ 12 గాయాలు. అలాంటి దెబ్బలు 39 కొడుతుంటే, అయ్యో దేవుడు అని మేము ఎవరు గురుడని ఆలోచిస్తే ఈ దేశంలో బంగారు కుర్చీలో కూర్చుండే వాళ్ళని చూసేవండి, ఆశీర్వాదాలు ఇచ్చే వాళ్ళని చూసేవండి. నువ్వేంటి యేసు ప్రభువా? నువ్వు దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి ఎలాగయ్యా అలా చనిపోతున్నావు అంటే ఆయన నోటంటే వచ్చేది ఒకే మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీకు బదులు చనిపోకపోతే నీవు నిత్యత్వంలోకి రాలేవు. పాపం వల్ల వచ్చి జీతం మరణమైతే దేవుని కృపావరం యేసు క్రీస్తు వలన నిత్య జీవము. యేసు క్రీస్తు పాపల కొరకే ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన సిలువలో చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను తలపుల ద్వారా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన తలకు భయంకరమైన ముళ్ళు గుచ్చబడ్డానికి ఇష్టపడ్డాడు. మన కాళ్ళతో చేతులతో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన చేతులకి మేకలకు కాళ్ళకు మేకలు కొట్టడానికి కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన పక్కలో పల్లెము నిలువెల్ల గాయాలే, రక్తము కారుతుంది. ఆయన కోరుకున్నాడండి అట్లా చనిపోవడానికి. ఆయన ఇష్టపడ్డాడు నీకు బదులు చనిపోవడానికి. ఆయన శిలువ మీద నరకాన్ని అనుభవించడానికి కోరుకున్నాడు, నీవు నరకాన్ని నుండి తప్పించబడాలని. స్నేహితులారా, ఈ ప్రేమ నువ్వు అంగీకరిస్తావా? దేవుల్లో 2 లక్షణాలు ఉండాలండి. దేవుడు అనేది కోట్ల మంది నేను అనొచ్చు. నేను ప్రిన్సిపల్ అని చెప్పుకొని నాకు PhD లేదనుకోండి, నేను ప్రిన్సిపల్ అవ్వని అర్హుడు కాదు. దేవుడు అని నేను ఎవరినైనా పిలవాలంటే నాకు 2 లక్షణాలు కనిపించాలి. నెంబర్ 1, ఆయనలో ప్రేమ, క్షమాపణ ఉండాలి. అందుకే దండం పెట్టుకుంటాం ఉదయాన్నే ఎవరైనా సరే, ఎందుకంటే చల్లగా చూడాలి, చేసిన తప్పును క్షమించాలి. అదే సమయంలో 2వది
తప్పుకి శిక్ష పడే న్యాయం ఉండాలి, దేవుల్లో ధర్మం ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. ఈ రెండూ కలిసి ఉండడం ఒకే విషయంలో అసాధ్యం కదా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. మా ధర్మశాస్త్రం చెప్తుంది ఈమె రాళ్ళు వేసుకొట్టి చంపాలని. పువ్వులు చంపేస్తామన్నారు. యేసు ప్రభు అన్నాడు, మీలో తప్పు లేనాడు మొదటి రాయి వేయండి అన్నాడు. వాళ్ళు చూసుకున్నారు, ఇవి దొరికిన దొంగ మనం దొరకని దొంగలు ఎందుకు వచ్చిన గోలరాని. పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ దగ్గర రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, దేవుని ప్రతినిధిగా పరమ పరిశుద్ధుడైన దేవుడు ఒక పక్కన యేసు క్రీస్తుగా మనందరి పాపాత్మల ప్రతినిధిగా పాపాత్మురాలైన స్త్రీ ఆమెను చూసి యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఇది ఎవరు కొట్టలేదు. తమ్ముడు విని మాట, తప్పు చేయకపోతే ఎవరికైనా ఇష్టం, తప్పు చేస్తే అమ్మకు కూడా ఇష్టం ఉండదు. నా కడుపు చెడబుట్టేవరా అంటది మీ అమ్మ కూడా. కానీ పాపాత్మురాలైన స్త్రీని అమ్మాని పిలిచిన ప్రేమ ఈ ప్రపంచానికి తెలుసా? ప్రేమ పేరుని యాసిడ్ పోసుకోవడం తెలుసు, పీకలు పోసుకోవడం తెలుసు, కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీని అమ్మాని పిలిచిన ప్రేమ యేసయ్య ప్రేమ. అన్నాడు, అమ్మా నిన్నెవరూ కొట్టలేదా? నా ప్రేమతో నిన్ను ప్రేమించి క్షమిస్తున్నాను, నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి పాపం చేయకన్నాడు. న్యాయం వరుస్తుంది, కేకలేస్తుంది, ఓ పాపికి పాపానికి శిక్ష పడాలి కదా. యేసు ప్రభు అన్నాడు, నా ప్రేమతో ఆమెను క్షమించాను, ఈ ప్రజలందరినీ క్షమించాను, వదిలిపెట్టాను. ఆ పాపికి లేదా పాపానికి శిక్ష పడాలి కదా, ఆమె బదులు నన్ను కొట్టి చంపేయండి అన్నాడు ఆయన. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది. స్నేహితులారా, మనకి పడాల్సిన శిక్ష ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు కోరుకుంటావా? పాపం అన్నది ఏ జాతికైనా, ఏ కులంకైనా, ఏ మతానికైనా ఒకటేనండి. పాపం అన్నది ఒక జబ్బు. జాగ్రత్తగా విని ఈ మాట. పాపం అన్నది ఒక జబ్బు. జబ్బుకి ఎలాగ మతంతో కులంతో తారతమ్యం లేదో, పాపానికి కూడా అలాగే తారతమ్యం లేదండి. మీ ఊర్లో ఒళ్ళు వేడెక్కింది అనుకో, ఆ జబ్బులు ఏమంటారు అబ్బాయిలు? ఒళ్ళు వేడెక్కితే ఏమంటారు? వాంతులు అంటారా? జ్వరం అంటారు. మా విశాఖపట్నంలోనూ ఒళ్ళు వేడెక్కితే జ్వరమే అంటారు. మా వదిన అమెరికాలో ఉంది, దానికి ఫోన్ చేసి మీ ఊర్లో ఒళ్ళు వేడెక్కితే ఏమంటారంటే జ్వరం అనే అంటది. ఏంటంటే ఎవరికైనా జబ్బు ఒకటే, క్రైస్తవులకైనా, ముస్లింలకైనా, హిందువులకైనా, భారతీయులకైనా, అమెరికా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే జబ్బు. పాపం కూడా ఎవరికైనా ఒకటే. క్రైస్తవులకు ఒక అబద్ధం, హిందువులకు ఒక అబద్ధం, ముస్లింలకు ఒక అబద్ధం లేదుగా. ఎవరికైనా పాపం పాపమే. మరి మీ ఊర్లో ఒళ్ళు వేడెక్కితే జ్వరం కదా, ఏం మాత్రం వేసుకుంటారు? పారాసిటమాలే. మా విశాఖపట్నంలోనే పారాసిటమాలే వేసుకుంటారు. అమెరికా ఫోన్ చేసి అడిగాను అనుకో, వాళ్ళు పారాసిటమాల్ వేసుకుంటారు. అదేంటండి, జబ్బు ఒకటి అయినాడు మందు ఒకటి అవదా? ఒకటే అవుతుంది. మరి పాపం అన్నది ఎవరికైనా ఒకటి అయినప్పుడు దాని విరుగుడు, రక్షకుడు కూడా అందరికీ అవుతాడు కదండి. కొంతమంది అంటారు, ఏమండి క్రైస్తవులకి దేవుడు అండి యేసు ప్రభు, అమెరికా దేవుడు అంటే అంటున్నారు కొంతమంది. కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు అండి, మనకేంటండి అలాగే, మనకేంటండి అతను మనకు బోల్డ్ మంది అంటున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు అని ఎవరు చెప్పారండి మీకు? ఒక మాట అడుగుతానండి ఈ ఊరోళ్ళందరినీ కూడా, ఎంత దూరం నుండి ఈ మాట విన్నా ఈ మాటకి మీరు అందరూ జవాబు చెప్పండి. జ్వరం వస్తే మందులు కొనుక్కోవడానికి వెళ్తావు కదా మందుల షాప్కి, బయట బోర్డు పెడతారు, పెద్ద బోర్డు. ఏంటో తెలుసా? ఇంగ్లీష్ మందులు అని పెడతారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ మందులు రా, మనకు వద్దని ఇంటికి వెళ్ళిపోయారు ఎప్పుడైనా కొనుక్కోకుండా. ఎల్రే, అది ఇంగ్లీష్ వాడు మందులైతే మనకెందుకు, అరవడం మందులైతే మనకెందుకు, తమిళోడు మందులైతే మనకెందుకు? మనకున్న జబ్బు, మనకు కావాల్సిన మందు. స్నేహితులారా, మిమ్మల్ని ప్రేమించి మాట చెప్తున్నాను సుమా, మనకున్న జబ్బు పాపం. మన లోపల నెమ్మది లేకపోవడానికి, శాంతి లేకపోవడానికి కారణం పాపం. ఈ భయానికి కారణం పాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ఒక్కడే చేశాడని నీకు ఇంత స్పష్టంగా అర్థమైనప్పుడు ఆయన ఎందుకు అంగీకరించు? కొంతమంది అడుగుతారు, మతంలో మారిపోమంటారా? మతం మార్చుకోమని ఎవడు చెప్పాడండి? మతం అన్నది ఒక థర్మామీటర్ లాంటిది. డాక్టర్ గారి దగ్గరికి ఎలాగైనా పుల్ల నోట్లో పెట్టుకోమంటాడు. నోట్లో పెట్టుకుంటే జ్వరం ఉందో లేదో చెప్తారు తప్ప మతం జ్వరాన్ని తగ్గించిందండి ఆ థర్మామీటర్. క్రైస్తవ మతం కూడా మనిషిని రక్షించదు. ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము చర్చికి వెళ్ళిపోతున్నాం కానీ పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నారు కనుక, మీ నాన్న పాస్టర్ అయినా మీ తాత బిషప్ అయినా పరలోకి వెళ్ళవు.
యేసు రక్తం చేత నువ్వు కడగబడకపోతే నీ పాపంలో నువ్వు చచ్చిపోయావనుకో నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ఎవడైతే క్రైస్తవ మతంలో కలిసిపో మోక్షం వద్దంటే అది అబద్ధమే. మరి ఏం చేయాలయ్యా? యేసు క్రీస్తును ఒప్పుకో నీ రక్షకుడుగా. పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన ఒక్కడే చేశాడు. మనం చేసిన ప్రార్థనకి జవాబు ఈ క్రిస్మస్ అంటే అసతోమ సత్కమయ్య తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ్య ఓం శాంతి 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 అని ప్రార్థించావు కదా. అసత్యములో ఉన్నాను సత్యం ఎక్కడ, అంధకారంలో ఉన్నాను వెలుగు ఎక్కడ, మృత్యుభయం వేధిస్తుంది జీవం ఎక్కడ అని ప్రార్థించావు కదా. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మోక్షానికి తండ్రి ఎదుగు ఎవడు రాలేడని. ఆయన ఒక్కడే మార్గం అండి. ఈరోజు గొంతు చీల్చుకొని మాట చెప్పాను ఈ ఊరికి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సత్యానికి నీ నమ్మకంతో పని లేదు. నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. నేను నమ్మనంటే రేపు నుండి పడమట ఉదయించడు, తూర్పునే ఉదయిస్తాడు. మోక్షం వెళ్ళాలంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఒకే ఒక మార్గం యేసు క్రీస్తు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరి ఇంట్లో చూడద్దు, ఒక్క నిమిషం తలలు వంచండి. నేను దిగిపోయినట్టు చెప్పండి కొడుతులే. తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. తమ్ముడు రోడ్డు మీద విందా, ఎక్కడి నుండి ఈ మాటలు విందా? ఒకసారి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందో లేదో ఆలోచించు. చాలా మంది సినిమా వాళ్ళ గురించి చెప్పారు కదా, వాళ్ళకు ఉన్న సంతోషం ఏమండి? కావాలని చచ్చిపోతున్నారు, వాళ్ళు కావాలని చచ్చిపోతున్నారు. అరే ఇంత విలువైన జీవితం భగవంతుడు మనకిచ్చాడే, అనుక్షణం ఆనందించాలి. జీవితం అంటే నేను ఆనందించగలుగుతున్నాను, నీకు కావాలా? నేను పొందుకున్న సంతోషం నువ్వు కూడా పొందుకోవాలని నా కోరిక. అందుకే ఈ మాటలు ఊరూరా తిరిగి చెప్తాను. అయ్యా, యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపిని ప్రేమించేవాడు. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, నరహంతకుడువైన యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు చెడ్డోడవైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. రా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనలేదు ఆయన. దుష్టుని శిక్షించాలి, మంచోళ్ళని కాపాడాలంటే ఒక్కడు మిగలడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే దేవుడే తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఈ లోకానికి క్రిస్మస్ పర్వదినాన. ఈ క్రిస్మస్ నీ గురిండే. నువ్వు ఆశపడుతున్నావా యేసు ప్రభు కావాలని? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ ప్రేమ కావాలి, నా పాపానికి క్షమాపణ కావాలి, యేసు ప్రభు ఇచ్చే రక్షణ కావాలి, మోక్షం కావాలి. అవునండి, నాకు నెమ్మది కావాలని, ఆనందం కావాలని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గుడి చేయి పైకి చూపించాడు. మీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఇట్లాంటి చూసి ఎత్తికండి, పొలవమండి, ఎత్తే మనల్ని. మామూలుగా మీకు అర్థమైతే చెయ్యొద్దు, పైకి ఎత్తి ఉంచండి, చేతి పైకి ఎత్తి ఉంచండి. ఎవరికి నిజంగా యేసు ప్రభు ఇచ్చే రక్షణ కావాలి, నెమ్మది కావాలి. రోడ్డు మీద ఉన్న పర్లేదు, చెయ్యొద్దు పైకి, పర్లేదు, నేను నిన్ను చూడకపోయినా పర్లేదు, దేవుడు చూస్తాడు నిన్ను, నీకు రక్షణ ఇస్తాడయ్యా. ఆనందంగా బతికయ్యా బతికినంత కాలం, సంతోషంగా బతికయ్యా బతికినంత రోజులోని. మతము కులం అనుకొని ఎందుకయ్యా ఈ బాధలు? మనశ్శాంతిని ఇస్తాడయ్యా యేసయ్యా. యేసు ప్రభుని అంగీకరించి చెప్పు, ప్రభువా నేను ఒక పాపిని ఒప్పుకుంటున్నాను, నా పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా నువ్వు సిలువలో నిన్ను అర్పించుకున్నావు, నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు 3వ దినాన. ఆ కార్యాన్ని హృదయవంతులతో విశ్వసిస్తున్నాను. నీవే నా ప్రభు అని నోటితో ఒప్పుకుంటున్నానయ్యా. చేతులు దించేయండి, ప్రార్థన చేస్తాను. తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని మంచి నేలను పడిన విత్తనాలు వలె 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలింప చేయాలి. మోక్షం కావాలని, యేసు ప్రభు ఇచ్చే రక్షణ కావాలని, శాంతి సమాధానాలు కావాలని అనేక మంది చేతులు ఎత్తారు. కొంతమంది తెలుసో తెలియక కూడా ఎత్తుండొచ్చు. అయితే పరిశుద్ధాత్మలో ఈ గడియన్ని క్షణాలను ముద్రించి ప్రభువా, ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారి చేతిని పట్టి నడిపించయ్యా. ఈ ఊరంతటినీ కూడా పరలోకంలో జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ క్రిస్మస్ సంతోషాన్ని ప్రజలందరికీ అనుగ్రహించండి.
ఆర్గనైజేషన్ దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమతో పెట్టారు. ఈ సువార్త అందించాలని యేసు ప్రభువా నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు చక్కని దైవ సందేశాన్ని, ప్రస్తుత జీవితాలకి సంబంధించినటువంటి దైవ సందేశాన్ని ఆధ్యాత్మికమైనగా మరి బలం పొందుకోవడానికి, మన జీవితాలని సరి చేసుకోవడానికి, మన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవడానికి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చక్కటి దైవ సందేశము మనము విని ఉన్నాం. దైవ సందేశం అందించినటువంటి దైవజనులు ప్రొఫెసర్ ఎం జేమ్స్ స్టీఫెన్ గారికి సభ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలని తెలియపరుస్తున్నాను. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరి మనకి మంచి వర్తమానాన్ని అందించినటువంటి విధానమును బట్టి మరి ఈ సమయంలో ఒక చిన్న కార్యక్రమాన్ని సంఘ పక్షముగా చేయాలని ఆశపడతా ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చేటువంటి దైవజనులను మరి సంఘపక్షంగా చిరు సత్కారము చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. మరి ఈ సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి